హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నెంబర్ 1 కృష్ణ గారి కెరీర్లో దాదాపు 87-88 తర్వాత ఆయనకి అనుకున్నంత రేంజ్ హిట్లు సరిగ్గా రాని సమయంలో కృష్ణ గారు ఇంకా సరిగ్గా సినిమాలు చేయలేకపోతున్నారు, ఆయన సరైన హిట్ పడట్లేదని ఫ్యాన్స్ కూడా కొద్దిగా ఫీల్ అవుతున్న టైంలో రౌడీ అన్నయ్య 17 సెప్టెంబర్ 1993 అంటే 93 దీనికి ఒక 3 నెలల ముందు రిలీజ్ అయ్యి కొంచెం ఒక యావరేజ్గా బాగా ఆడింది. మంచి సబ్జెక్ట్, అది బాగా ఆడింది సినిమా. రంబాను ఆయన వచ్చేసింది. బట్ 94 జాన్యువరి, ఇది 14 జాన్యువరి పండక్కి నెంబర్ 1 కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా, అంటే సౌందర్య గారు ప్లస్ కృష్ణ గారు యాక్ట్ చేసిన ఈ సినిమా సంచలనం సృష్టించింది అప్పట్లో. దాదాపుగా సూపర్ హిట్ అనమాట. అంటే ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటే ముగ్గురు మనగాళ్ళు, చిరంజీవి గారు ముగ్గురు మనగాళ్ళు ఏదో సినిమా ఉంది అంతకుముందు. ఇవన్నీ సినిమాలని కూడా పక్కన పెట్టి నెంబర్ 1 సినిమా 94లో దాదాపుగా చాలా ఫిల్మ్స్ వస్తే అందులో ఆ ఇయర్కి హయ్యెస్ట్ గ్రాసింగ్ 4th ఫిలింగా ఇది రికార్డుకి ఎక్కింది. చాలా పెద్ద హిట్ అయింది సినిమా పండగకి వచ్చేప్పట్లో, చాలా సంచలనం. పైగా సినిమా ఇక విషయాలకు వస్తే డైరెక్షను స్టోరీ కూడా వచ్చి ఎస్వి కృష్ణారెడ్డి గారే, మ్యూజిక్ కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారే. ఆటోమేటిక్గా ఇంకేంటంటే డైలాగ్స్ వచ్చి దివాకర్ బాబు గారు, అంటే కృష్ణారెడ్డి గారు ఆస్థాన విద్వాంసుడు, చాలా సినిమాలకు రాశాడు ఆయన. మాయలోడు వీటన్నిటికి కూడా దివాకర్ బాబు గారే రాశారు. స్టోరీ ఆయనే అనుకున్నాం కదా. స్టారింగ్ వచ్చి కృష్ణ గారు, సౌందర్య గారు, మహర్షి రాఘవ్ గారు, కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు, బ్రహ్మానంద గారు, మహేష్ ఆనంద్ గారు, సౌందర్య గారు, ఇంకందరూ వరుసగా అనమాట. మొత్తం చాలామంది చేశారు క్యారెక్టర్. అలాగే రాజా రవీంద్ర, శ్రీలత సిస్టర్ కింద చేశారు. ఈ విధంగా అందరూ మంచి క్యాస్టింగ్తో సినిమా చాలా బాగా రూపొందింది. పాటలు చాలా బాగుంటాయి. కృష్ణారెడ్డి గారు అల్టిమేట్ ఆల్బమ్ ఇచ్చారు. ఇంక సినిమా కూడా దాదాపుగా అప్పట్లో గ్రాస్ 6 కోట్ల పైన వసూలు చేసిందని చెప్పేసి పెద్ద టాక్ అనమాట. చాలా మంచి హ్యూజ్ హిట్ అయింది సినిమా. ఇక సినిమా ప్లాట్ వివరానికి వెళ్తే రెగ్యులర్ ప్లాటు, అంటే మనం చూసుకున్న ఫ్యామిలీ ప్లాట్. ఒక అన్నయ్య, అంటే ఏదో ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని, వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఆయన చిన్నప్పుడు చనిపోతారు. ఆ అబ్బాయికి చెల్లి తమ్ముడు ఉంటారు. బట్ అతను ఏం చేస్తాడంటే ఆ ఇల్లు, అంటే అతను చేసిన అప్పుల్లో బయటకు వెళ్ళిపోతే ఇతను బయటకు వచ్చేసి ఆ చెల్లిని తమ్ముడిని పెంచి పెద్ద చేస్తాడు కృష్ణ గారు. పెంచి పెద్ద చేసి వాళ్ళని జాగ్రత్త చదివిస్తున్న టైంలో చెల్లెలికి మ్యారేజ్ చేస్తాడు. చెల్లెలికి మ్యారేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అత్తగారు మామగారు మంచివాళ్ళు కదా, భర్త మంచివాడే, కానీ వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు ఎక్కువ కట్నం ఇస్తారని ఆశతో ఈ సంబంధాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చెప్పేసి, అంటే వాళ్ళిద్దరి మధ్య కలతో సృష్టించాలని కోట శ్రీనివాసరావు గారిని ఆశ్రయిస్తారు. కోట శ్రీనివాసరావు గారు ఏం చేస్తారంటే తెలివిగాను ఒక శివాజీ రాజా క్యారెక్టర్ ఉంటుంది, గెస్ట్ క్యారెక్టర్లో, అతన్ని పంపించి ఆ అమ్మాయిని డిస్టర్బెన్స్ చేయడం. అది 2-3 సార్లు ఏమో ఇబ్బంది కలిగించడం, అతని ఫోటో తీసుకెళ్ళి అమ్మాయి బీరువాలో పెట్టించడం, ఇవన్నీ అతనే చేయిస్తారు. చేయించడంతో మహర్షి రాఘవ్కి, ఆవిడకి, అంటే కృష్ణ గారి చెల్లెలకి ఇబ్బందులు వస్తాయి అన్నమాట. ఇబ్బందులు వస్తే వాళ్ళు డివైడ్ అయిపోతారు. డివైడ్ అయితే అది కృష్ణ గారికి తెలిసి వెళ్ళి అడిగితే నీ చెల్లెలే తప్పు చేసిందని చెప్పడంతో, నా పెంపకంలో ఎప్పుడు తప్పు లేదు, ఏం జరిగిందంటే ఇలా జరిగిందంటే ఇదేదో తేడాగా జరిగింది, నా పెంపకంలో లోపము కాదు, నీ దృష్టిలో లోపము కాదు, ఇది ఎవడో కావాలని చేశాడో, అపనిందలు కొంట బద్దలు కొడతాను, అప్పటిదాకా కానీ మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే మీ అందరికీ కలిపి తల దగ్గర కొండలు నేను బద్దలు కొడతానని చెప్పేసి కృష్ణ గారు వార్నింగ్ ఇచ్చి వస్తారన్నమాట. వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకుంటే శివాజీరాజా దొరికితే శివాజీరాజాని గట్టిగా చితకబారుతారు కృష్ణ గారు. అయితే వాడు చెప్పేస్తాడు, సో కోట శ్రీనివాసరావు గారు ఉద్యోగం గురించి వెళ్తేలా చేయించారు. అప్పుడు కోట శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తే కోట శ్రీనివాసరావు కూతుర్ని రాజా రవీంద్ర ప్రేమిస్తాడనమాట. ప్రేమిస్తే రాజా రవీంద్రకి అసలు విషయం చెప్పి కృష్ణ గారు జాగ్రత్తగా మేనేజ్ చేయమంటారు. చివరిలో మేనేజ్ చేసి కావాలని రాజా రవీంద్ర అతని కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి చివరిలో కోట శ్రీనివాసరావు గారు ఇరికించి నిజం చెప్పేస్తాడు అన్నమాట, ఎందుకు జరిగింది అనేటువంటి. అప్పుడు మహర్షి రాఘవ్ గారు కూడా తెలుసుకుంటే కోట శ్రీనివాసరావు అంటారు, ఇలా జరిగింది దేనివల్ల అంటే మీ అమ్మగారు నాన్నగారు ఇలా చేయమన్నారు కాబట్టి నేను చేశాను. అయితే అంటాడు, నీకులాగా ఆడపిల్లని ఇబ్బంది పెట్టే రకంగా నేను నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకోవటం. ఇది ప్లాట్ యాక్చువల్గా. మధ్యలో ఏంటంటే మహేష్ ఆనంద్ గారు ఉంటారు. అతను ఒక శాడిస్టిక్ వెళ్ళనమాట. అతను సౌందర్యని పెళ్లి చేసుకుందాం అనుకుని చెప్పేసి అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటాడు. అతను చివరిలో కిడ్నాప్ చేయడం, మహేష్ ఆనంద్ గారిని కృష్ణ గారు కొట్టేసి సౌందర్య గారిని తీసుకొచ్చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా కమర్షియల్గా మనం ఎప్పుడు చూసే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయితే కృష్ణారెడ్డి గారిని ఫక్త్ కామెడీతో నింపారు. నిజం చెప్పుకోవాలంటే ట్రెమెండస్ కామెడీ, ఏదో మనకులాగా వెకిలి కామెడీ అనుకోండి కదా, ఆరోగ్యకరంగా ఎక్కడ కూడా ఎటువంటి వల్గర్ కామెడీ కాదు, చాలా నీట్గా ఉంటుంది, చాలా హాయిగా నవ్వుకునేలా ఉంటుందన్నమాట. ఫస్ట్ నుంచి కూడా కామెడీ. బ్రహ్మానందం గారు మహేష్ ఆనంద్ గారి దగ్గర పనిచేయడానికి వెళ్తారు. మహేష్ ఆనంద్ గారు శాడిస్ట్ కదా, ఆల్రెడీ ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు ఒకడు పారిపోతుంటాడు బయటికి, ఆయన అంబులెన్స్ ఎక్కించి పంపించేస్తుంటే ఏంటి ఓనర్ దగ్గర పంపించేస్తేనే ఇలా పిచ్చోళ్ళు అయిపోతారని లోపలికి వెళ్తాడు. సరే అయితే నువ్వు నా దగ్గర పనిచేస్తాను కదా, పేపర్ తీసుకురా అంటాడు. తీసుకొచ్చి చదువుంటే చదువుతాడు. చదివాక పేపర్ చింపంటాడు. చింపని వాటిని ఇంకా ముక్కలు చేయి అన్ని ముక్కలు చేయించి అతికించి అంటాడు. అప్పుడు తెలుసు బ్రహ్మానందం గారికి, ఆహా
మామూలు తేడా కాదు, బాగా తేడా. అప్పటికే బ్రహ్మానంద గారికి 2 స్ట్రోకులు తగులుతాయి అందులో. ఆ విధంగా బాగుంటుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం అతను విలన్గా కూడా ఉండి ఒక రకమైన ఫైట్ చేస్తాడు దగ్గర, చాలా ఎవరినో ఏడిపిస్తూ ఉంటే కొంతమంది రౌడీలు కొడతాడు. అంటే అతనిలో హీరోయిజం కూడా ఉంటుంది. నీలో ఈ కళ కూడా ఉందేట్రా అని ఉంటారు బ్రహ్మానందం గారు. అలాగే కోట శ్రీనివాసరావు గారిది ఎవరిది బాబు మోహన్ గారి కామెడీ పాజయ్య గారికి నచ్చింది. అంటే ఆయనకి అలా ఉండేది కాదు, పేరు అలానే ఎవరు గౌక్కుని. బాబు మోహన్ గారి కామెడీ చాలా బాగుంటుంది. ఆ కామెడీ ఇంకా బాబు మోహన్ గారు అయితే ఇంకా ఆయన ఖల్నాయక్ సినిమా అప్పట్లో ఫేమస్ కదా, నాయక్ నహి ఖల్నాయక్ మేహు అని ఇలా తల అంటుంటారు అనమాట. చెత్త చెత్త ఐడియాలు ఇస్తుంటారు కోట శ్రీనివాసరావు గారికి. ఒక దగ్గర బాంబు చూపించి దీన్ని ఎలా పేలుతుందిరా అంటేనే, నీకెందుకు బాగా నేను పేలుతానని చెప్పేసి కిందే పెట్టుకుని పేల్చుకోవడం. అలాగే వెళ్తున్నప్పుడు బ్రేకులు అది ఎలాగరా అంటే, వాడి బ్రేకులు ఎలా తీసేస్తారా విజయ్ గారి కారు అంటే, విజయ్ అంటే కృష్ణ గారి కారు బ్రేకులు తీసేయడం అనమాట. ఎలా తీసేదంటే, అందుకే కదా మన బ్రేకులు తీసి చెక్ చేసాను అనడం. అలా చాలా ఫన్గా జరుగుతుంటాయి. అసలు చాలా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్గా ఉంటాయి అనమాట వాళ్ళ కామెడీ. ఆలీగాడేమో ఏదైనా విషయం చెప్తామని వస్తే కోట శ్రీనివాసరావు గారు చెవులు మూసేసుకుంటూ ఉంటారు. ఆ చివరిలో కూడా రాజా రవీంద్రకి అతని కూతురికి పెళ్లి జరిగేటప్పుడు కృష్ణ గారు పెళ్లి చేస్తుంటే రామాలయంలో జరుగుతుందంటే అని చెప్పడానికి వెళ్తాడు. వెళ్ళినా కూడా చెవులు మూసేసుకుంటుంటే ఆఖరికి బాబుమోహన్ గారు, నువ్వెప్పుడు ఆ చెవులు మూసుకుంటే వాడు అన్నీ నిజాలే చెప్తాడు, అంగో నీ కూతురు పెళ్ళి అక్కడ జరుగుతుందని చెప్తాడు అనమాట. ఆ విధంగా అలాగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇక కృష్ణ గారు సౌందర్య గారు లవ్ ట్రాక్ స్పెషల్గా ఉంటుంది. అది ఎలాగంటే అది కూడా మంచి ఫన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పాటలు చాలా బాగుంటాయి. పాటలు ఎక్కడికక్కడ మంచి మంచి పాటలు ఇచ్చారు నిజంగా కృష్ణారెడ్డి గారు. అందమైనది ముందర ఉంది అన్న సాంగ్ ఒకటి చివరిలో, అది చాలా బాగుంటుంది. మహేష్ ఆనంద్ గారితో సౌందర్య గారికి సాంగ్ ఉంటుంది, స్పెషల్ సాంగ్ ఎంత ఘాటు ప్రేమ అని చెప్పేసి. వాళ్ళిద్దరికి సాంగ్ చాలా బాగుంటుంది, రంభా హైరే అన్న సాంగ్, అదో స్పెషల్ సాంగ్. అలాగే కృష్ణ గారితో ఇంకాని చాంగుబళ బాగుంది కదా అన్నది ఒకటి, కోలో 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 ఏమో కొండ కొన బుల్లెమ్మ అన్న సాంగ్. కానీ ఆ సాంగ్స్ అన్ని చాలా హాయిగా ఉంటాయి. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ చాలా బాగుండేది సినిమాలకి. ఆయనే మ్యూజిక్ కంపోజ్ చేసుకున్న మనకు శుభలగ్నం కానీ, మాయలోడు కానీ, రాజేంద్రుడు గజేంద్రుడు కానీ అన్నిటికీ కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన చెప్పుకోవాలంటే. సో ఆ విధంగా చూసుకుంటే మ్యూజిక్ కూడా చాలా అవుట్ అండ్ అవుట్ బాగుంటుంది. పాటల డిజైనింగ్ బాగుంటుంది. తర్వాత ఏమో చాంగుబళ బాగుంది కదా అని ఏదో అనుకుంటాను, ఆ మిరపకాయ పట్టుకు పరిగెడుతూ ఉంటారు. అంటే అంతకుముందు మిరపకాయ తినిపించేస్తారు సౌందర్య గారి చేత. అలాగే సౌందర్య గారు ఫస్ట్లో ఒక రౌడీలు ఏడిపిస్తున్నట్టు ఆవిడ సినిమా యాక్టర్ కింద ఉంటుందన్నమాట. చిన్నపాటి అంటే సీరియల్లో సినిమాలు అటువంటి చేస్తూ షూటింగ్ అవి చేస్తుంది. ఆ అమ్మాయిని ఒకసారి ఏడిపిస్తున్నారని కృష్ణ గారిని మోసం చేస్తుంది. అందువల్ల కృష్ణ గారు రెండోసారి రౌడీలు ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన పట్టించుకోరు. బట్ ఆ తర్వాత గుర్తించి ఆయన ఫైట్ చేస్తారు. అక్కడి నుంచి తను ఇష్టపడుతుందన్నమాట. అలాగే కృష్ణ గారు తన చెల్లెల కోసం ఎంతవరకు చేస్తారనేటువంటి, అంటే హీరోయిన్గా తన బాధ్యతగా నన్ను సౌందర్య గారు ఎక్కడ బీభత్సంగా చేసిపోయారు. నిజం చెప్పుకోవాలంటే ఆ టైం ఆవిడ ఫుల్ ఫాము, అందరి హీరోలకి ఆల్టర్నేట్గా మారారు. అటువంటి టైంలో ఈ సినిమా చాలా పెద్ద హ్యూజ్ హిట్ పడింది. కృష్ణ గారితో ఆవిడ దాదాపుగా 4-5 సినిమాలు చేశారు, మంచి మంచి సినిమాలకి. నెంబర్ 1 ఒకటి, తర్వాత మంచి హిట్ సినిమాలు ఉన్నాయి కృష్ణ గారితో, ఇంకా అమ్మ దొంగ ఒకటి, అలాంటి హ్యూజ్ హిట్స్ ఉన్నాయి ఆవిడకి. జగదేక్ వీరుడని పడింది అలాగనమాట. అయితే ఈ సినిమా గురించి ఇంకా విషయాలు చెప్పుకోవాలి అంటే మహేష్ ఆనంద్ గారి ట్రీట్మెంట్, అసలు అలాంటి శాడిస్టిక్ వల్ల డిఫరెంట్గా డిజైన్ చేయడం కృష్ణారెడ్డి గారి స్పెషాలిటీ. కృష్ణారెడ్డి గారే కాదు, దివాకర్ బాబు గారు కూడా డైలాగ్స్ చాలా మంచివి రాశారు. నెంబర్ 1 అంటే ఏంటి నాన్న అంటే, అప్పుడు అంటారన్నమాట, నెంబర్ 1 అంటే ఎవరంటే తను అనుకున్న పని అనుకున్నట్టుగా చేసేవాడు నెంబర్ 1. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, తను అనుకున్న టైంకి వస్తాడు, అనుకున్నట్టుగా లోకానికి వెలిగిస్తాడు, అతను నెంబర్ 1. ఇలా నెంబర్ 1 అంటే జీవితంలో ప్రతి ఒక్క దాంట్లోనూ క్వాలిటీగా ఉండడం నెంబర్ 1 అన్నట్టుగా తండ్రితో చెప్పించడం, ఆ నెంబర్ 1 అన్నదాన్ని టైటిల్గా పెట్టడం. అలాగే కృష్ణ గారు వార్నింగ్లు ఇచ్చే సీన్లు. కృష్ణ గారు అదే ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ చాలా బాగా డిజైన్ చేశారు. అప్పట్లో ఒక ట్రెండ్ సెటర్ అనమాట ఆ ఫైట్. ఎలాగంటే రౌడీల్ని ముందరే వెళ్ళి ఈయన కొట్టేస్తారు. కొడితే అదేంటి మమ్మల్ని కొడుతున్నాం అంటే, ఎలాగా మీ వాడు మా దగ్గర పంపిస్తాడు కాబట్టి నేనే ముందర వచ్చి మమ్మల్ని కొడుతున్నాను. కృష్ణ గారు మంచి స్టైల్గా, అసలు అప్పటిదాకా కృష్ణ గారి అంటే పాత యాక్టింగ్ని చాలామంది ఇబ్బంది పెట్టినట్టుగా కామెంట్ చేసేవారు. బట్ కృష్ణ గారిని కృష్ణారెడ్డి గారు ఈసారి డిఫరెంట్గా స్టైల్గా మార్చేశారు. ఆ తర్వాత ఆయన నేనంటే నేనే మంచి మంచి సినిమాలు చేశారు కృష్ణ గారు. తర్వాత కూడా మంచి హిట్లు పడ్డాయి కృష్ణ గారికి. అమ్మ దొంగ కానీ ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ హిట్స్ పడ్డాయి ఆయనకి. సో ఆ విధంగా చూసుకుంటే కృష్ణ గారు అల్టిమేట్ అనమాట ఈ సినిమాలో. పాటలు బాగుంటాయి, డైలాగ్స్ బాగుంటాయి, సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుంది. అంటే తన చెల్లెలికి జరిగిన అన్యాయం. అలాగే ఇందులో క్యామియో రోల్స్ ఉంటాయి. ప్రత్యేకమైన క్యామియో రోల్స్ ఎవరు అంటే నాగభూషణం గారివి, రాజనాల్ గారివి. వాళ్ళన్నీ కూడా కామెడీ ఐడియాలు ఇస్తారు. ఎవరికి ఈయన తీసుకెళ్తాడు అసలు బాబు మోహన్ గారు. మనం పాత పిల్లలను కలవాలి, మనకు కొత్త ఐడియాలు రావట్లేదు, పాత పిల్లల దగ్గర కొత్త కొత్త ఐడియాలు ఉంటాయని చెప్పేసి తీసుకెళ్తే నా క్యామియో రోల్స్ నాగభూషణం గారు, రాజనాల్ గారు చాలా బాగా చేస్తారు ఆ రోల్స్. ఒకప్పుడు ఇలాగే అయ్యింది, బ్రేకులు తీసాం అలాగే రామారావు కారుకి అని చెప్పేసి అంటే అదే పని వీళ్ళు చేస్తే ముందర వీళ్ళ కారుకి బ్రేకులు తీస్తారు బాబుమోహన్ గారు.
అలాగే అన్నాడు బాంబు ఆలోచన, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిందే వీళ్ళు తేడాగా ఎవరు బాబుమోహన్ గారు అన్ని తేడాగా చేయడం, దాంతో కోట శ్రీశ్వర గారు ఇబ్బంది పడటం చాలా బాగుంటుంది అన్నీ కూడాను. అలాగే శివాజీ రాజా గారు తాజ్మహల్ దారేటని అడుగుతూ శ్రీలత గారిని ఏమో డిస్టర్బెన్స్ చేయడం, ఇవన్నీ కూడా డిఫరెంట్గా డిజైన్స్ ఉంటాయి. రెగ్యులర్ పాటని ఫక్తు కామెడీతో నింపుతూనే ఎక్కడికక్కడ. అలాగే వైశాలి గారికి ఒక ఫైట్ పెట్టారు, మనం అనుకున్నాం కదా ఆయనకి ఒక ఫైట్ అంటే అలాగా ఇదే సౌందర్య గారి ఫాదర్ని ఎవరినో ఏడిపిస్తూ ఉంటే అక్కడ హోటల్లో ఫైట్ చేస్తారు డిఫరెంట్గానే. అంటే ఎలా ఉంటుందంటే సినిమా మొత్తం మనం ఊహించాం, కానీ అక్కడ ట్విస్ట్ జరుగుతుంది. రెగ్యులర్ ట్విస్ట్లే ఉంటాయి కానీ ఊహించిన ట్విస్ట్లు అన్నీ పెడుతుంటారు అన్నమాట. కృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా మనకు తెలుసున్న స్టోరీలోనే ఒక కొత్త ధరాన్ని నింపుతారు. ఆ విధంగా నింపిన సినిమా ఇది. చాలా బాగా సక్సెస్ అయ్యింది ఫిలిము. అప్పట్లో దాదాపుగా ఈ పాటలన్నీ కూడా మారుమోగిపోయాయి నిజం చెప్పుకోవాలంటే. అప్పట్లో ఈ సినిమా మనకి కాకినాడలో చూసుకుంటే కమల్వీర్ థియేటర్లో ఆడింది. ఇప్పుడు ఆ థియేటర్ క్లోజ్ చేసేసారు ఇష్యూస్ వల్ల. అప్పట్లోనే క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు రెగ్యులర్ రన్ చేశారు. అంటే ఒక థియేటరే కమల్ ఒకటి రన్ చేసి వీరు మూసేశారు. అంటే వీరి కమలని వేసేవారు పోస్టర్ అంతే. నేను లాస్ట్ చూసిన సినిమా అజ్ఞాతవాసి. దాదాపుగా అజ్ఞాతవాసి తర్వాత ఇంకా అది రన్ అవ్వలేదు. అంటే అజ్ఞాతవాసికి ముందు కూడా ఒకసారి మూసేశారు. తర్వాత మళ్ళీ 4-5 సినిమాలు తెచ్చారు. వాటిలో చూసిన వాటిలో జై జానకి నాయక, అజ్ఞాతవాసి సరదాగా అప్పుడు ఇంకా బాగా ఏసీ అది లేదు. కానీ ఈ టైంలో కమలవీరి థియేటర్ని వెండి బంగారం థియేటర్ అని, మరి అంత అందంగా ఉండేది థియేటర్. అసలు ఆ థియేటర్లో సినిమా చూడడం అంటే కలమాట. అటువంటిది పండగల్లో ఎక్స్ట్రా 5 రూపాయలు ఇచ్చి, అంటే టికెట్ 15 ఎంతో, దానికి మళ్ళీ బ్లాక్లో 10 ఎంత ఎక్స్ట్రా వేసి మరి కొనుక్కుని వెళ్ళాం ఈ సినిమాకి. అంటే అంతలాగా సినిమా సరదా ఉండేది మాట పండగలకి. చాలా బాగా హ్యూజ్ క్రౌడ్ అప్పుడు. దాదాపుగా ఆ ఏరియా కూడా చాలా చిన్న దారి ఉండేది అప్పుడు. అందువల్ల మొత్తం దారి అంతా నిండిపోయింది, చాలామంది వచ్చారు. పైగా ఏరియా వాళ్ళకు కూడా బయటకు వస్తే కానీ థియేటర్ లేదు. అందువల్ల చాలా రోజులు ఆ థియేటర్ క్లోజ్ అయినప్పుడు చాలామంది బాధపడ్డారు. మంచి బాగుండేది థియేటర్, అది ఎందుకు మూసారో తెలియదు, ఏదో ఇష్యూస్ వల్ల. సో ఈ విధంగా చూసుకుంటే తర్వాత మళ్ళీ వెంకటేశ్వర థియేటర్లో పర్మనెంట్గా ఆడింది. కాకినాడ వెంకటేశ్వర థియేటర్లో 100 రోజుల సినిమా. చాలా బాగా గ్రాండ్ హిట్ కృష్ణ గారికి. తర్వాత నేనంటే నేను అవన్నీ చెప్పుకున్నాం కదా. కృష్ణ గారి తర్వాత మళ్ళీ రెగ్యులర్ రోల్స్తో పాటు వారసుడు, నాగార్జున గారి సినిమాల్లో అలా స్పెషల్ రోల్స్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ సక్సెస్ ట్రాక్లో పడిపోయారు అన్నమాట. కృష్ణ గారు మళ్ళీ దాదాపు 2000 పీరియడ్ దాకా కూడా కృష్ణ గారు చాలా స్పీడ్గా నడిచారు. తర్వాత 2000 తర్వాత కూడా బలాదూరు వీళ్ళందరితో కొన్ని సినిమాలు చేశారు. కానీ బట్ హీరోగా మరొకసారి కృష్ణ గారి స్టామినా నిరూపించిన సినిమా ఇది. ఇంకా పాటలు, ఫైట్లు అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దివాకర్ బాబు గారి డైలాగ్స్ అని చెప్పుకున్నాం కదా. దివాకర్ బాబు గారు కూడా చాలా మంచి డైలాగ్స్ చాలా సినిమాల్లో కృష్ణారెడ్డి గారు ఆస్థానత్వంసుల్లో రాశారు. అలాగే ఈ సినిమాని మరొక్కసారి అబ్జర్వ్ చేయండి, సరదాగా చూడండి. పండగలో అంటే ఈ జాన్యువరి నెలలో రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా చెప్పలేం, నిజానికి చాలా రిలీజ్ అయితే కృష్ణరాజు గారు, రాజశేఖర్ గారు ఇలాంటి వాళ్ళ సినిమాలు చాలా వరకు చూశాను. కానీ అవి పండగలకి రిలీజ్ అయిన శాతం తక్కువ. దాదాపుగా ఏప్రిల్, మార్చి వీటిల్లో రిలీజ్ అయ్యాయి. అందువల్ల ఆ నెలల్లో వారి సినిమాలన్నీ కూడా సరదాగా ఒక వీడియో చేస్తుంటాను వరుసగా. మనం రోజు ఏదో ఒకటి వాళ్ళ సినిమాలు కూడాను. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా రేపు వీలైతే రాజేంద్రుడు గజేంద్రుడు పండగకి రిలీజ్ అయింది, అది చేద్దాం ఒకసారి సినిమా. అలాగే అన్నగారిది 60 years కంప్లీట్ అయిన సందర్భంగా పాండవ వనవాసం రేపు వీడియో చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.